దానికి సమాధానం చెప్పండి. సార్ ఎందుకు సార్ ఆవేశపడతారు? మీరు ఆవేశపడింది ఆయన మీద విష ప్రచారం అని, నేను కాదు. నేను చాలా పాజిటివ్ కామెంట్ సార్ ఇది. అదే మీరు ఆవేశపడింది, మా పార్టీ వాళ్ళు అంటున్నటువంటి మాట. మీరు ఆవేశపడింది, మీరు ఆవేశపడింది. పాజిటివ్ కామెంట్ సార్. సార్ ఆ తర్వాత ఇవే సోషల్ మీడియాలో తిరుగుతాయి. రఫాడించిన వాసుదేవన్ పెట్టుకుంటారు, శ్రీకృష్ణన్ రఫాడించిన వాసుదేవన్ అని చెప్పి ఇవే సోషల్ మీడియాలో తిరుగుతాయి. అందుకే అన్నా నేను వెటకారంలో వాసుదేవన్ గారు వికటగా వినిపించారు అనేసి మా పార్టీ వాళ్ళు. ధన్యవాదాలు. అంటే మీ కాంప్లిమెంట్ కి ధన్యవాదాలు. పూర్తి స్థాయిలో దాన్ని స్వాగతిస్తున్నా. ఎందుకంటే మీ అండర్స్టాండింగ్ ఆ లెవెల్లో ఉన్నందుకు ఐ షుడ్ అప్రిషియేట్ యూ, ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. ఓకే సురేష్ గారు, ఇప్పుడు చెప్పండి, ఆ నెల్లూరు వెళ్ళకపోతే ఏమైందండి ఇవాళ? ఒకటి వాసుదేవన్ సార్, ఏమంటే పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వారు ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి పరిస్థితి, పార్టీ క్యాడర్ను కూడా కష్టకాలంలో ఆదుకున్నటువంటి నాయకుడు, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో పార్టీని బలోపేతం చేసినటువంటి నాయకుడు. ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధినేత వారిని పరామర్శించడం అనేది ధర్మం. అలాంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ హెలికాప్టర్ దిగనివ్వము, హెలికాప్టర్ కి స్థలం ఇవ్వనివ్వము, అసలు జగన్ అడ్డుకుంటాము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయంటే ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక పార్ట్. మేము అందుకనే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వాదన, దయచేసి మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయండి, మీరు నిర్మించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచకండి. వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయి ఈరోజు చట్టాల పట్ల గౌరవం లేదు, న్యాయ వ్యవస్థల పైన గౌరవం లేదు, కనీసం తీర్పుల పట్ల కూడా గౌరవం కానీ, ఈ చట్టాలు ఈ వ్యవస్థలకి భయం కానీ ఏమాత్రం కూడా లేకుండా పోయింది. ఈ రోజుకి వేలాది కొద్దిగా కేసులు పెడుతున్నా కూడా మేము భరిస్తున్నాం, అక్రమ అరెస్టులు చేస్తున్నా సహిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అంతిమంగా ఇవన్నీ కూడా గుర్తించాలా, ప్రజలకు నిజానిజాలు తెలియాలా. ఏది కూడా సోషల్ మీడియా ఒకవైపు తప్పంటారు, ప్రజలనే తప్పంటారు, చివరికి లాస్ట్కి మీరు చూస్తూ ఉండండి. ప్రజలు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేశారు. సంక్షేమ పథకాలు ఎక్కడనేసి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంటే లాస్ట్కి చెప్పిన మాట ఏంది? ప్రజలు అర్థం చేసుకోవాలి రాష్ట్ర పరిస్థితి అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పేశారు. అంటే అర్థం ఏంటంటే లాస్ట్కి ప్రజల మీద నిందలు మోపేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే అధికారంలోకి రాకముందు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిని మీరు అమలు చేయకపోతే ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా పోరాడతాం. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఏంటంటే థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, అలాగే సురేష్ గారు అండ్ మస్తాన్ రావు గారు. మొత్తానికి ఏంటంటే రైట్ టైం రైట్ పాలిటిక్స్. నిజానికి ఆయన చేసిన ప్రస్తావనలోని నిజాయితీని గమనించి తీరాలి. ఎందుకంటే ఆ సమయంలో నిజంగానే ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం సరైన స్థాయిలో దర్యాప్తు చేయలేదు. దట్స్ వాట్ సీఎం గారు మెన్షన్ చేసింది కూడా అదే. ఆ రోజు మేము ఇమీడియట్గా మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ని సీజ్ చేసుకొని కంప్లీట్ మా కంట్రోల్లోకి తీసుకొని వచ్చి ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో జరిగిన తప్పుడు విష ప్రచారాల కారణంగా మేము బలైవ్వాల్సి వచ్చేది కాదు, మేము అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చేది కాదని. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రోజుకొకటి చెప్తానంటున్నారు బండారు వంశీకృష్ణ గారు. రోజు పిలుద్దాం, ఆయన చేత రోజుకొకటి తెప్పిద్దాం. అండ్ సీఎం గారు అన్న మాటల్లో ఉన్న స్ఫూర్తిని అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్స్, లీడర్స్ పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాలి. గైర్హాజరైంది 56 మంది. 56 మంది అనే దగ్గర లెక్క ఏంటి? ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇంకా రకరకాల ఆహ్వానితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ లెక్క వాళ్ళు చెప్తున్నారు. దాని మీద ఆయన స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేసిన